పాలు తోడబెట్టి పెరుగు కాకుండానే మీగడైతే వచ్చేసింది చూడండి. అది ఎలాగో మీకు చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ పాలు కాగబెట్టుకోవాలి, కాగబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా మందంగా మీగడ పేరుకుంటుంది. ఆ మీగడ పేరుకున్న మీగడ మనం ఒక వారం తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత మిక్సీలో వేసి బాగా ఒక గ్లాస్ 2 గ్లాసులు వాటర్ వేసి బాగా తిప్పేస్తే కొద్దిగా నీళ్ళగానే అనిపించింది నాకు. ఏంటబ్బా రాలేదు అనుకున్నా. తర్వాత అయితే ఐస్ ముక్కలు వేసాను అందులో. ఇలా గడ్డలా కట్టేసింది. వచ్చిన గడ్డ శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు వాటర్ వేసి స్మెల్ అది రాకుండా ఇలా కాగబెట్టేస్తున్నా నేను. ఇందులో తమలపాకు వేయలేదు ఎప్పుడు, ఈసారి తమలపాకు వేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు కరేపాకు వేస్తాను. అమ్మ అయితే పాల మీద మీగడతో ఇలా చేసేది, నేనైతే పెరుగు పెరబెట్టి మళ్ళీ దాని మీద మీగడ తీసి పెట్టేదాన్ని. అది చాలా ప్రాసెస్ కదా, లేట్. ఇదే నయం, ఎందుకంటే పాలు కాగబెట్టాము, ఫ్రిడ్జ్లో పెట్టాము, కొద్ది మీగడ తీసి రోజు లైట్గా ఇంట్లో పెట్టుకొని వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా మనం నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. మనం బయట కొనే నెయ్యి కంటే ఇప్పుడు మార్కెట్లో మనకు మంచి నెయ్యి దొరకట్లేదు, అందుకే ఇళ్ళ దగ్గర కొనుక్కోవటం, లేకుంటే మనం ఇంట్లో చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. నేనైతే నెయ్యి చూడండి ఎంత రెడీ చేశానో, సూపర్గా అయితే ఉంటుంది. దీంట్లో ఏదో స్వీట్స్ చేసుకున్న అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి నెయ్యి తినడం ఇష్టం కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తమలపాకులు అయితే సూపర్గా